హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనం టుడే వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే టీఎస్ ఐసెట్కు సంబంధించిన సర్వే అనేది తీసుకున్నాం మనం. క్లియర్. టీఎస్ ఐసెట్ ఇప్పుడు రాసినారు కదా ఎగ్జామ్, వాళ్ళ యొక్క మార్క్స్ యొక్క సర్వే ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ అయింది. ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ ఎంత రావచ్చు ఏంటి వాళ్ళ మార్క్స్ అని బట్టి ఒక చిన్న సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ సర్వేలో మనకు ఆల్మోస్ట్ ఆల్ 250+ మెంబర్స్ అనే వాళ్ళు ఫామ్ ఫిలప్ అనేది చేయడం జరిగింది. ఆ ఫామ్ని బేస్ చేసుకొని ఏ మార్క్స్ ఎంతెంత మందికి మార్క్స్ని, ఏ షిఫ్ట్ అనేది ఎలా జరిగింది, ఏంటి ఎంత ర్యాంక్ ఉండొచ్చు మార్క్స్ ఇన్ని స్కోర్ చేసిన వాళ్ళకు అనే దాని గురించి టుడే సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఈ 250+ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా నేనేంటంటే పీడిఎఫ్ రూపంలో వాళ్ళు ఫిల్ చేశారు కదా, మార్క్స్ టోటల్ మార్క్స్ ఏ షిఫ్ట్లో జరిగింది, అనలిటికల్ స్కిల్స్ అనలిటికల్ అబిలిటీలో ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయని చెప్పి పీడిఎఫ్ అనేది ఫార్మాట్ తయారు చేసి మీకు టెలిగ్రామ్లో వేసాం. దాని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ది లింక్ అది క్లిక్ చేశారంటే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని షిఫ్ట్ వైజ్ అనేది చెక్ చేసుకోవచ్చు మీరు మార్క్స్ అనేవి. చూడండి ఈ వీడియోలో ఫస్ట్ మనకు ఫామ్ ఫిలపింగ్ బాగా చూస్తే ఇక్కడ చూడండి, ఫామ్ ఫిలప్ చేసిన వాళ్ళు ఫామ్ అనేది ఫిల్ చేశారు కదా, వాళ్ళ యొక్క డీటెయిల్స్ చూడండి ఎంతమంది. 27th మార్నింగ్ షిఫ్ట్ సంబంధించిన బ్లూ జోన్ మార్నింగ్ షిఫ్ట్ మనకు వచ్చిన అప్లికేషన్స్లో 27th మార్నింగ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 24%. అంటే మనకు టోటల్ 258 సంథింగ్ ఫామ్ అనేవి వచ్చాయి. అందులో 24% మార్నింగ్ షిఫ్ట్ 27కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ 27th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ సంబంధించిన వాళ్ళు 23% అనేది ఫిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆరెంజ్ వాళ్ళు 28%, అంటే 28th మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు. నెక్స్ట్ 28th ఆఫ్టర్ షిఫ్ట్ వాళ్ళు 24%. ఇవి మనకు ఫామ్స్ అంటే ఈక్వల్గా వచ్చాయి చూడండి, అన్ని దగ్గరలో ఉన్నాయి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్, అలాగే 28 మార్నింగ్ 28 ఆఫ్టర్నూన్ వీళ్ళ యొక్క రిపోర్ట్స్ చాలా ఈక్వల్గా వచ్చాయి. సో డేటా అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు మనం ఈజీగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యాథ్స్ యొక్క యావరేజ్ ఫిల్ చేశారు కదా 258 రెస్పాన్సెస్లో. ఇక్కడ చూస్తే చూడండి 0 స్కోర్ చేసిన వాళ్ళు ఇక్కడ మెంబర్స్ ఉన్నాయి. 18, 19, 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 32 మెంబర్స్ ఉన్నారు మ్యాథ్స్లో. ఇలాగా టోటల్ 43, 44, 45 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. క్లియర్ పర్సన్స్ వీళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసింటారు కదా, యావరేజ్ మార్క్స్ అన్నమాట. ఇవన్నీ ఇలా ఫిల్ చేశారు టోటల్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. ఇది వచ్చి పైకి వచ్చి మెంబర్స్ పర్సన్స్ అనమాట. ఇవి వచ్చి మార్క్స్కి సంబంధించినవి. చూడండి సర్వే ఫామ్ ఫిల్ అయిన తర్వాత ఎలా వచ్చాయి మ్యాథమెటికల్ అబిలిటీకి సంబంధించినది. నెక్స్ట్ అలాగే కమ్యూనికేషన్ అబిలిటీ చూస్తే చూడండి సేమ్ రెస్పాన్సెస్లో ఇక్కడ స్కోర్ చేసిన వాళ్ళు 17 మెంబర్స్ ఇక్కడ బాగానే స్కోర్ చేశారు. అందరు 20, 25 మార్క్స్ మధ్య ఉన్నారు చూడండి. యావరేజ్ అంతా 50. ఇక్కడ 50 స్కోర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. క్లియర్. 50 స్కోర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ, అంటే జస్ట్ 2-3 మెంబర్స్ అలా ఉన్నారనమాట ఇక్కడ మనకు ఫిల్అప్ అయిన దాంట్లో. నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ ఎక్కడున్నారంటే 23, 25, 30 మధ్యలో ఉన్నారు చూడండి. 15 to 30 మధ్యలో ఎక్కువ ఉన్నారు మనకి ఇంగ్లీష్ అని యావరేజ్ స్కోర్ చేసిన వాళ్ళంతా. ఇంగ్లీష్ ఎక్కువ ఏ జోన్ అంటే ఇక్కడ ఉన్నారు. అలాగే మ్యాథ్స్లో కూడా గమనించండి, ఎక్కువ జోన్ ఉన్న వాళ్ళు చూడండి, ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఈ జోన్లోనే ఉన్నారు. యావరేజ్ ఇక్కడ హైయెస్ట్ మార్క్స్, ఇవి లోయెస్ట్ మార్క్స్, అంటే యావరేజ్ మధ్యలో ఇక్కడ ఉన్నారనమాట. దీన్ని చేసుకొని మనము ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ దేన్ని చేయొచ్చు అంటే చూడండి, ఈ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ మాత్రమే. దాని తర్వాత ఏ మంచి కాలేజెస్, టాప్ కాలేజెస్ అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో జస్ట్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ ఎంత రావచ్చు ఈ మార్క్స్ జోన్లో ఉన్న వాళ్ళు మాత్రము అని చెప్పి చూడండి. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ బాగా గమనిస్తే చూడండి 2022 ఇక్కడ ఏపీ అని పడింది, ఇక్కడ టీఎస్ అన్నమాట. క్లియర్. ఇది ఏపీ అని పడింది, ఇది టీఎస్ ఐసెట్ 2022 ర్యాంక్ ఎస్టిమేషన్. చూడండి 150+. ఈసారి బాగానే రాశారు చాలామంది, ఎందుకంటే ఆల్రెడీ మీకు స్కూల్ కాలేజెస్లలో మీకు ఏంటంటే కొన్ని క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ప్లస్ మనకు బయటి నాలెడ్జ్ యూట్యూబ్లో క్లాసెస్ ఎక్కువ విని రాసిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు కాబట్టి సో ఈసారి లాస్ట్ ఇయర్ కంటే కొంచెం ఒక స్టెప్ ముందుకే ఉన్నారనమాట ఈ ఇయర్ వాళ్ళంతా. చూస్తే 150+ వచ్చిన వాళ్ళు టాప్ 10 ర్యాంక్లో ఉండొచ్చు. అలాగే 141 to 150 మార్క్స్ వచ్చిన వాళ్ళు బిలో 50 ర్యాంక్, అంటే 141 మార్క్స్ దాటి మీకు 150 లోపల ఉన్న వాళ్ళు ఏంటంటే 50 ర్యాంక్, అంటే 50 లోపల ర్యాంక్ ఏదైనా రావచ్చు. ఇక్కడ టాప్ 10 కదా, అంటే 11 నుంచి 50 లోపల ర్యాంక్ ఏదైనా రావచ్చు మీకు. నెక్స్ట్ 131 నుంచి 140 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏంటి, ఒక 100 మెంబర్స్ ఉండొచ్చు, అంటే ఇక్కడ 50 వెళ్ళిపోతారు కదా.
140 అంటే 131 నుంచి 140 ఈ 10 మార్క్స్ మధ్యలో ఒక 100 ఉండొచ్చు. అంటే ఇక్కడ 50 వెళ్ళిపోయారు, ఇంకో 50 ఉండొచ్చు అని మీనింగ్. క్లియర్? నెక్స్ట్ 121 టు 130 వచ్చిన వాళ్ళు ఏంటంటే బిలో 300 లోపల ర్యాంక్ అయితే వాళ్ళకి వస్తుంది. క్లియర్? 101 నుంచి 300 లోపల ఏదైనా రావచ్చు. నెక్స్ట్ 111 నుంచి 120 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బిలో 500 ఇది రావచ్చు. ఎందుకంటే మనకు సర్వేలో 100+ చాలా కనిపిస్తున్నారు మార్క్స్. సో దాన్ని బేస్ చేసుకొని ముందు ఎలాగుంది 100 క్లాస్ చేస్తే 1000 అంటున్నాం. ఇప్పుడు కొంచెం పెరిగి ఏమైందంటే 1200కు చేంజ్ అయిపోయింది. 101 నుంచి 110 వచ్చిన వాళ్ళు ఎంత 1200 ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 91 నుంచి 100 ఇక్కడ ఎక్కువ ఉన్నారనమాట మనకు. క్లియర్? కాబట్టి ఇక్కడ ఏంటంటే బిలో 4000 91 మార్క్స్ క్రాస్ అయ్యి 100 లోపల వీటి మధ్యలో ఉన్న వాళ్ళ యొక్క ర్యాంక్ ఎంత ఉండొచ్చు అంటే 4000 లోపల వస్తుంది. 81 నుంచి 90 ఇక్కడ కూడా ఒక 10,000 ర్యాంక్స్ అనేవి ఇక్కడే రన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 71 టు 80 వచ్చి 20,000, 61 టు 70 వచ్చి 35,000, 51 టు 60 వచ్చి 60,000. సార్ ఇంకా ఉన్నారు కదా అప్లై చేసిన వాళ్ళంటే 50 బిలో వచ్చిన వాళ్ళంతా నాట్ క్వాలిఫైడ్, ఫెయిల్ కింద వస్తుంది. క్లియర్? ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం మార్క్స్ లేవు, ఓన్లీ ఓసీబీసీ వాళ్ళకు మాత్రమే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఎన్ని వచ్చినా క్వాలిఫై. సో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి ఒక 8,000 మెంబర్స్ దాకా ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. దీన్ని బేస్ చేసుకొని ఓవరాల్గా ఏంటంటే TSICET 2022 ర్యాంక్ ఎస్టిమేషన్. సార్ ఇప్పుడు నాకు 81 వచ్చా ఏ కాలేజ్ వస్తుంది ఏంటి అనే దాని గురించి మేము నెక్స్ట్ వీడియోలో మీకు కాలేజెస్ ఏ కాలేజ్ వస్తుంది ఏంటనే దాని గురించి డిస్కస్ చేద్దాం. క్లియర్? ఇది ఓన్లీ ఎస్టిమేటెడ్ ర్యాంక్స్, మీరు గెస్ట్ చేసుకోవచ్చు ఈ ర్యాంక్ మధ్యలో నాది ఉండొచ్చు. క్లియర్? దీని గురించి నెక్స్ట్ వీడియోలో కాలేజ్ ఏ ర్యాంక్ ఏ కాలేజ్ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ ఎలాగనే దాని గురించి వీడియో చేస్తాం. ఇది ఎస్టిమేషన్ ర్యాంక్స్, మీరు క్యాస్ట్ ప్రకారంగా అడగకండి, అందరికీ ఈక్వల్. ఇప్పుడు ఎస్సీకి ఎంత ర్యాంక్ వస్తుంది, ఎస్సీ ఎంత ర్యాంక్ వస్తుంది ఇవన్నీ ఉండవు అనమాట. మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తాడు. ఇక్కడ క్యాస్ట్ని ఇన్వాల్వ్మెంట్ చేయడు. ఓసీ వాళ్ళకు 100 క్రాస్ అయితే 1000 లోపల వస్తుందా, ఎస్సీ వాళ్ళకు 100 క్రాస్ అయితే 500 లోపల వస్తుందా అని కాదనమాట. ర్యాంక్స్ అనేవి క్యాస్ట్ ప్రకారంగా ఇవ్వడు, మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంక్ ఇస్తాడు. మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ వెళ్తారు కదా, కాలేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ అయ్యే టైంలో అప్పుడు మీకు కేటగిరీ వైజ్ చూస్తాడనమాట. క్లియర్? మీ కేటగిరీ ర్యాంక్ అనేది రాదు, ఓవరాల్గా మార్క్స్ని బేస్ చేసుకుని ర్యాంక్ ఇస్తాడు, క్యాస్ట్ వైజ్ రాదు. క్లియర్? ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది ఓవరాల్గా మనకు వీడియో. మీకు చెప్పాను కదా, ఫిల్అప్ అయిన వాళ్ళ యొక్క డేటా అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేశారంటే టెలిగ్రామ్ PDF ఫార్మాట్లో ఉంది. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ మార్క్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. క్లియర్? మనకి ఇచ్చిన వాళ్ళు డేటా యొక్క మార్క్స్ అనేవి కొన్ని దాంట్లో రాంగ్ డేటా కూడా ఇచ్చారు, వాళ్ళకి డిలీట్ చేసి కరెక్ట్ డేటా మాత్రమే మేము అక్కడ PDFలో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనకు ఓవరాల్గా TSICET 2022 ర్యాంక్ ఎస్టిమేషన్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. నెక్స్ట్ ఎవరైనా మీ జూనియర్స్ ఎవరైనా నెక్స్ట్ ప్రిపేర్ అయిన వాళ్ళకు లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది, VOD బ్యాచ్. వాళ్ళకి ఎవరైనా మీరు సజెస్ట్ చేసి వాళ్ళకు అనేది రెస్పాన్స్ మంచిది ఇస్తే కొంచెం మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. కాలేజెస్ సంబంధించింది అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది.